రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ కేంద్రాలకు చేనేత రుణమాఫీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత చేనేత సొసైటీలో 285 మంది చేనేత రుణమాఫీ లబ్ధిదారులు ఉండగా అందులో 85 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా ఏడీ గారు లిస్ట్ ఇవ్వడం, బడ్జెట్ రిలీజ్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఏడీ గారు మరియు జౌళి శాఖ మంత్రి గారు వెంటనే ఈ యొక్క అమరచింత మున్సిపాలిటీ సంబంధించినటువంటి 200 మందికి మిగతా 200 మందికి రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అమరచింత చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ అమరచింత చేనేత సహకార సంఘంలో అధ్యక్షులు, డైరెక్టర్లు నిర్లక్ష్యం వల్ల నిజమైన లబ్ధిదారులకు రాకుండా అనర్హులకు రుణమాఫీ రావడం వల్ల చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చేనేత కార్మికులకు నిజమైన లబ్ధిదారులకు రావాల్సిన ₹1,00,000 రాకుండా అనర్హులకు వచ్చింది. కాబట్టి చేనేత కార్మికులకు స్వచ్ఛందంగా బ్యాంకు దగ్గరకు వచ్చి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. వారికి మద్దతుగా మేము ఇక్కడ ధర్నా కూడా వాళ్ళకి సపోర్ట్గా కూర్చోవడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే నిజమైన చేనేత కార్మికులకు రుణమాఫీ ఇవ్వాలి, అనర్హులని ఫస్ట్ లిస్టులో తీసేసి నిజమైన లబ్ధిదారులకు ఫస్ట్ లిస్టులో ఇవ్వాలని చెప్పి చేనేత కార్మికులకు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి అండదండలు ఉంటాం. ఏడీ దగ్గరికి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. టౌన్లో ఎస్పెషల్లీ మేము యూనియన్ బ్యాంక్ దగ్గర మేనేజర్ని ఒకటే విషయం, మేమందరము చేనేత వీవర్స్ బ్రదర్స్ తరఫున భారతీయ జనతా పార్టీ కూడా ఒకటే అడుగుతుంది. జెన్యూన్ క్యాండిడేట్స్ ఎవరైతే 285 మెంబర్స్ అంటున్నారో దాంట్లో 85 మెంబర్స్కే రిలీజ్ చేశాము. మిగిలిన 200 మెంబర్స్ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో 1,20,00,000 వస్తుంది, దాంట్లో రిలీజ్ చేస్తామని ఇందాక ఏడీ గారితో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, జెన్యూన్ వాళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎలా అయితే ప్రభుత్వము అందరికీ ఇస్తాము, అందరికీ ఖచ్చితంగా చేస్తామని వాగ్దానం చేస్తుందో ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి. అనవసరమైన ఫేక్ ప్రామిసెస్ చేయకుండా జెన్యూన్గా అమరచింత వీవర్స్ బ్రదర్స్ కూడా సహకార సంఘానికి కూడా వాళ్ళు న్యాయం చేసి వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.